నాకు కానీ పార్టీ అధ్యక్షుడిగా పోలిట్ బ్యూరో మెంబర్ అయిన నా భర్త అయిన శ్రీనివాస్ రెడ్డికి కానీ ఈ మద్యం సంబంధించిన టెండర్లో ఏ విధమైన సంబంధం లేదు. మీరు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తే దీనికి చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి. నమస్తే కడప వార్త. పథకం ప్రకారం ఓ టీవీ ఛానల్ తనపైన నిరాధారమైన నిందలు మోపడం అతి దారుణమైన విషయమని, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. అతి కొద్ది కాలంలోనే తాను ప్రజలతో మమేకమై చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓరవలేక కొంతమంది అసాంఘిక శక్తుల ప్రమేయంతోనే ఈ కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో మొత్తం బేవరేజెస్ కంపెనీలన్నీ గంపగుత్తగా అద్దెకు తీసుకుని మద్యం వ్యాపారం చేసిన వారిపై నోరు ఎత్తలేని వీరు తనపై నిందారోపణలు చేయడం క్షమించడాన్ని నేరమన్నారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాధవిరెడ్డి తెలిపారు. మేడం, అదే రీసెంట్ గా వేరే ఒక ప్రైవేటు ఛానల్లో ఈ మద్యం వ్యాపారం మీద ఏదో దందా నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దాని మీద నిజానిజాలు ఏంటి మేడం? ఇప్పుడు ఛానల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఛానల్ రేంజ్ పెంచుకోవడానికి, వ్యూవర్స్ పెంచుకోవడానికి ఏదో స్పెక్యులేటివ్ వార్తలు రాస్తే పెరుగుతాయి అనుకుంటే వాళ్ళ అవివేకము. అవునులే. ఛానల్ యాజమాన్యము చదువుకొని ఛానల్ నడుపుతా ఉందా, చదువుకోకుండా ఛానల్ నడుపుతా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా అవుతుంది ఆ ఛానల్, ఆర్టీవీ అనేది. ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు గారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఎక్సైజ్ పాలసీ అనేది తీసుకొచ్చినారు. దాని ప్రకారము ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆన్లైన్ లో వాళ్ళ బిడ్ వేసుకోవచ్చు. వాళ్ళు అమెరికా నుంచి వేసుకోవచ్చు, ఆఫ్రికా నుంచి వేసుకోవచ్చు, హైదరాబాద్ నుంచి వేసుకోవచ్చు, నిజామాబాద్ నుంచి వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆన్లైన్ లో డిప్ ఎత్తుతారు. ఇందులో ఎవరు కానీ ఈ ప్రపంచంలో రింగ్ చేసే ప్రసక్తే లేదు. ఏదో వాళ్ళకి న్యూస్లు లేక, వాళ్ళ ఛానల్లో పని చేసుకున్న వాళ్ళకి కెపాసిటీ లేక, ఇక రాష్ట్రంలో ఏ న్యూస్లు లేవు, ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి న్యూస్లు లేవు. సో ఏదో ఒక స్పెక్యులేషన్ ఏదో చేసేస్తున్నారు అని చెప్పేసేసి ఎవరి వంత పాడనికి ఈ న్యూస్ స్టోరీలు టెలికాస్ట్ చేస్తున్నారు, ఎవరి మోచేతు నీళ్లు తాగుతాయి ఈ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు అని వాళ్ళే ప్రశ్నించుకోవాలా. డెఫినెట్ గా నా ఫోటో వాడి నీ న్యూస్ దాంట్లో ఒక స్టోరీ బోర్డు రన్ చేయడానికి నేను అలౌ చెయ్యను. నా ఫోటో నువ్వు నీ స్వార్థం కోసం వాడకంటే ఒప్పుకోను. డెఫినెట్ గా దీని మీద డిఫమేషన్ కేసు వేయబోతున్నాను. డెఫినెట్ గా ద ఛానల్ నాకు ఆన్సర్ ఇవ్వాల. నాది ఒక సమాజంలో రెస్పెక్టెడ్ ఫ్యామిలీ సంబంధించిన బిడ్డకు, కోడలికి ఒక పెద్ద వ్యక్తి భార్య ఫోటో వాడుకొని నీ ఛానల్లో నువ్వు వ్యూస్ పెంచుకోవడానికి ఏదో చెత్త స్టోరీలు రన్ చేసుకుంటా నీ ఇష్టం వచ్చిందని మాట్లాడుతుంటే కుదురుతుందా? అదంతా నేను 2 days అయింది, నేను హైదరాబాద్లో ఉన్నాను. నా ప్రైవేట్ కార్యక్రమాల కోసం, పనుల కోసం వచ్చినాను. నేను మళ్ళీ 2 days తర్వాత నేను కడపకు వస్తాను విజయవాడ నుంచి. వాళ్ళేదో ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నారు వాళ్ళ ఛానల్లో రేంజ్ పెంచుకోవడానికి, వ్యూవర్స్ని పెంచుకోవడానికి. దాంట్లో ఏదో పొలిటీషియన్స్ ఫోటోలు గిట్టోలు వాడుకుంటే పని జరుగుతుందంటే అవివేకము. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోన్నారనుకోండి, రౌండ్గా అన్ని వైపుల నుంచి మీరు లీగల్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. అంతే. అసలు తల్లివి ఉంటే వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ లిక్కర్ పాలసీ అనేది తీసుకొచ్చినారు. ఎవరు ఎక్కడి నుంచి ఎవరైనా బిడ్ చేయొచ్చు. ఇంతకు ముందు మొత్తం లిక్కర్ కంపెనీలనే టేక్ ఓవర్ చేసుకొని ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసుకుంటా, ప్రభుత్వంలో 10 మంది లిక్కర్ బిజినెస్ చేసుకుని ప్రజలు దోచుకున్నారు. దాని గురించి వీళ్ళు ఒక వార్త కూడా పబ్లిష్ చేయలేదు, ఒక స్టోరీ లైన్ నడపలేదు. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లిక్కర్ పాలసీ తీసుకొచ్చేసేసి ప్రజలకు చాలా నాణ్యమైన లిక్కర్ ఇవ్వాలా, దాని ద్వారా ఇన్కమ్ కూడా ప్రజల సరైన ఇన్కమ్ ద్వారా ముందుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పరెంట్ లిక్కర్ పాలసీ తీసుకొస్తే దాంట్లో ఏదో జరిగిపోతుందని చెప్పేసి వీళ్ళు ఊహించుకొని వీళ్ళకు బుర్రల్లో ఉన్న మెంటల్ అంతా తీసుకొచ్చి స్టోరీ బోర్డులు పెట్టేసుకొని స్టోరీలు పబ్లిష్ చేసుకుంటున్నారు. వాళ్ళ యాజమాన్యకు మాత్రం నేను డెఫినెట్ గా పంపిస్తున్నాను నోటీసులు. నా రిప్యుటేషన్ ఖరాబ్ చేసే హక్కు ఎవరికి లేదు. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పెద్ద ఎత్తులో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రతి ఒక్క షాప్ నుంచి 18 నుంచి 20 వరకు బిడ్స్ వేస్తారనే ఎక్స్పెక్టేషన్ లో ఉంది. దాదాపు 2000 నుంచి 3000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమెరికా నుంచి కూడా ఆన్లైన్ లో బిడ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎట్లా దీన్ని రింగ్ చేస్తారు అంటే వీళ్ళు చదువుకొని ఛానల్ నడుపుతున్నారా, చదువుకోకుండా ఇల్లిటరేట్ ఛానల్ నడుపుతున్నారా?
అనేది ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను. ఏది పడుతుంది ఏదో 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 మీ ఛానల్కి ఎవరు చూడటం లేదని చెప్పేసి స్పెక్యులేటెడ్ న్యూస్లు పెట్టుకోవడానికి ఏది పడితే అది రాయడము, ఏది పడితే అది టెలికాస్ట్ చేయడం చేస్తే ఇబ్బందులకు వాళ్ళే గురవుతారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.